బీజేపీ యువతకు అధిక ప్రాధాన్యతను ఇస్తుందని వారిని అన్ని విధాలుగా ముందుకు తీసుకువెళ్లేందుకు స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు ఏర్పాటు చేసి శిక్షణను అందిస్తుందని బీజేపీ కాకినాడ జిల్లా అధ్యక్షుడు బిక్కిన విశ్వేశ్వరరావు పేర్కొన్నారు. భారతీయ జనతా యువ మోర్చా ఏపీ అధ్యక్షులు సునీల్ రెడ్డి ఆదేశాలతో స్వామి వివేకానంద జయంతిని పురస్కరించుకుని కాకినాడ పట్టణం కుళాయి చెరువు పార్కులో గల వివేకానంద విగ్రహానికి భారతీయ జనతా పార్టీ కాకినాడ జిల్లా అధ్యక్షులు బిక్కిన విశ్వేశ్వరరావు, భారతీయ జనతా యువ మోర్చా జిల్లా అధ్యక్షులు మునగల సాయి గోపి ఆధ్వర్యంలో పూలమాలలు వేసి స్వామి వివేకానందకి నివాళులు అర్పించడం జరిగింది. అనంతరం పారిశుద్ధ్య కార్మికులను సత్కరిస్తూ వారికి చీరలు, టవళ్లు మరియు పళ్లనివ్వడం జరిగింది. అనంతరం జార్ఖండ్ కరాటీ పోటీల్లో పాల్గొని 2 గోల్డ్, 2 సిల్వర్, 5 బ్రాంజ్ మెడల్స్ గెలుచుకున్న 7 విద్యార్థులను వారి గురువుతో సహా శాలువాలు కప్పి సత్కరించడం జరిగింది. అనంతరం స్వచ్ఛ భారత్లో భాగంగా మొక్కలు నాటి పర్యావరణాన్ని కాపాడాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కాకినాడ భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షులు బిక్కిన విశ్వేశ్వరరావు, భారతీయ జనతా యువ మోర్చా కాకినాడ జిల్లా అధ్యక్షులు మునగాల సాయి గోపి, సివిల్ సప్లైస్ డైరెక్టర్ మాలకొండయ్య, రాష్ట్ర అధికార ప్రతినిధి ఆళ్లగడ్డ రామ్ కుమార్, ముత్తా నవీన్, పైడ కృష్ణమోహన్, భారతీయ జనతా పార్టీ జనరల్ సెక్రటరీ చోడిశెట్టి రమేష్ బాబు, కుండల సాయి, వైస్ ప్రెసిడెంట్ పెండెం శ్రీదేవి, ఎస్సీ మోర్చా అధ్యక్షులు మారే నాగరాజు, మహిళా మోర్చా జిల్లా అధ్యక్షురాలు సాయి అపర్ణ, ఈస్ట్ మండలం అధ్యక్షులు గాలి దేవశేఖర్, వెస్ట్ మండల అధ్యక్షులు దొడ్డి వీరేంద్ర, ఓబీసీ మోర్చా అధ్యక్షులు ఘంటసాల గోవిందరాజు, శంకర్ సింగ్, చెక్క రమేష్, గండ్ర అరుణ్ కుమార్, పాద్దు, వనమాడి దుర్గబాబు, ఓలేటి రాము, యువ మోర్చా కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొనడం జరిగింది. జాతిని ఏ విధంగా మనం కాపాడుకోవాలనే విషయం మీద వారు చూపిన చొరవ ఎవరు కూడా ఇప్పటికీ కూడా మర్చిపోలేనిది. వారు ఆ రోజులో జరిగినటువంటి చికాగోలో జరిగినటువంటి సదస్సులో భారత జాతి అంటే ఏమిటి అనేది ఒకసారి ప్రపంచానందరికీ కూడా చూపించినటువంటి గొప్ప ధీరులు. వారు పరమహంస గారికి శిష్యులుగా ఉంటూ వారు తెలుసుకున్నటువంటి అంశాలే కాకుండా వారి యొక్క నిస్వార్థమైనటువంటి ఆలోచన విధానంతో యావత్ భారతదేశం యొక్క రూపురేఖలు మారడానికి ఏం చేయాలని చెప్పేసి ప్రబోధం చేసినటువంటి విషయాన్ని ఎప్పటికీ కూడా భారత జాతి మర్చిపోదు. అదేవిధంగా ప్రపంచ స్థాయి నాయకుడు అంటే స్వామి వివేకానంద తప్ప మరొకరెవరూ కాదని చెప్పేసి ఈ సందర్భంగా ఆయన పుట్టినరోజు సందర్భంగా, జన్మదిన సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈరోజు కొలాచెరువు పార్క్ నిజంగా వివేకానంద గారి జయంతి ఘన నివాళులు అర్పించాము. మా జిల్లా అధ్యక్షుల గారి ఆధ్వర్యంలో యువ మోర్చా ఆధ్వర్యంలో ఇలాంటి కార్యక్రమం ఎన్నో చేస్తామని. వివేకానంద యొక్క 164వ జయంతి జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఈ దేశం యొక్క భవిష్యత్తు, దేశం గురించి పరదేశాలకు వెళ్ళి దేశం యొక్క విశిష్టతను చాటిన గొప్ప వ్యక్తి వివేకానందుడు. ఆయన బోధనలు ఈ రోజున అమలు జరగడం మోడీ గారి నాయకత్వంలో అవ్వడం సంతోషకరంగా ఉంది. ఈ దేశం అంతా భారతదేశ సంస్కృతిని, భారతదేశ హిందూ మత విశిష్టతని ప్రపంచానికి జాతి దీన్ని అమలు జరపాలని చెప్పడానికి ఆయన ఘనంగా నివాళులు అర్పిస్తాం. స్వామి వివేకానంద జయంతిని ఘనంగా నిర్వహించడమే కాకుండా వారి ఆశయ సాధన కోసం ఈనాటి యువత పనిచేయాలని చెప్పి దేశవ్యాప్తంగా యువ మోర్చా ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలు నిర్వహించాలని చెప్పి ఆదేశాలు అందించారు. అదేవిధంగా ఈరోజు ప్రతి యువ మోర్చా కార్యకర్త ప్రతి గ్రామంలో కూడా యూత్ క్లబ్లు స్థాపించి నెహ్రూ యువ కేంద్రం అనేటటువంటి వ్యవస్థ ద్వారా కోఆర్డినేట్ చేసుకొని సెక్టరాలజీ అనే వ్యవస్థ ద్వారా ఏదైతే స్పోర్ట్స్ వ్యవస్థను ముందుకు తీసుకెళ్తూ యువజన విభాగం ఏదైతే ఉందో ఆంధ్రప్రదేశ్లో యువ విభాగం నుంచి యువకులందరూ కూడా యువ నాయకత్వాన్ని అందిపుచ్చుకునే విధంగా ట్రైనింగ్ పొందే విధంగా కూడా యువ మోర్చా నాయకత్వం ముందుకు వెళ్ళాలని చెప్పి సందర్భంగా కోరుతున్నాం.